శ్రీకృష్ణుడు ద్వారకా లాంటి మహానగరాన్ని ఎందుకు నిర్మించాడని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకైతే చూడండి. మీరు ఖచ్చితంగా ఆ విషయాన్ని అయితే తెలుసుకుంటారు. శ్రీకృష్ణ లీలలు ఎపిసోడ్ 9 ద్వారకా సిటీ స్టోరీ. శ్రీకృష్ణుడు కంసుడిని వధించాక మథురకు రాజై మథురను చాలా అద్భుతంగా అయితే పరిపాలించాడు. కానీ శ్రీకృష్ణుడి మీద జరాసంధుడు అనే వ్యక్తి అయితే పగ అయితే పెంచుకున్నాడు. ఇతను కంసుడికి అయితే మామ అయితే అవుతాడు. నా అల్లుడి మరణానికి కారణమైన కృష్ణుడు బలరాములు ఎలాగైనా నశించాలని ప్రతిజ్ఞ చేసి శ్రీకృష్ణుడు పరిపాలించే మథుర మీద 17 సార్లు తన భారీ సైన్యాన్ని తీసుకొని వెళ్లి యుద్ధం అయితే చేసినాడు. ప్రతిసారి కూడా శ్రీకృష్ణుడు అయితే ఘన విజయం సాధించినాడు. అయితే తన ముక్కువోని దీక్షతో జరాసంధుడు అయితే చాలా సార్లు ప్రయత్నించాడు మరోసారి యుద్ధం చేయడానికి. అయితే శ్రీకృష్ణుడు ఒకటైతే గమనించినాడు. మథురలో ప్రజలు అయితే చాలా భయాందోళనకైతే గురవుతున్నారు ఈ రక్తపాతం వల్ల. వీరికి ఇక్కడ ఎలాగైనా శాంతిని ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణుడికి అయితే ఒక ఆలోచన ఇచ్చింది. ఆ ఆలోచనే ద్వారకా లాంటి మహానగరం. అప్పుడే సముద్ర దేవుని ఆశీర్వాదంతో దేవశిల్పి విశ్వకర్మతో కలిసి సముద్ర తీరాన్ని ఒక దివ్య నగరాన్ని అయితే నిర్మించినారు. దాన్నే ద్వారకా మహానగరం అంటారు. సముద్రంలో ఉన్న ఈ ద్వారకా నగరానికి చుట్టూ కూడా అయితే మనకి భారీ బంగారు గోడలను అయితే ఏర్పాటు చేసినారు. ఈ ద్వారకా నగరంలో రత్నాలతో మెరిసే గోపురాలు అయితే ఉన్నాయి. అలాగనే 7 ద్వారాలు అయితే ఉన్నాయి ఈ మహాద్వారకా నగరానికి. ఈ ద్వారకా నగరంలో అయితే ఇప్పుడున్న మోడర్న్ సిటీస్ ఒకటి కూడా అయితే పనికి రావు. అక్కడుండే రోడ్ వేస్ గానీ, వాటర్ వేస్ గానీ, బిల్డింగ్స్ గానీ, ఏ స్ట్రక్చరర్స్ కూడా ఇప్పుడు ఉన్నది సిటీస్ ఒక్కదానికి కూడా అయితే పనికి రావు. అండ్ ఆ ద్వారకా నగరాన్ని అయితే భూమిపైన ఉన్న స్వర్గం అని పిలిచేవారు అప్పట్లో. ఈ నగరాన్ని విశ్వకర్మ అయితే ఒక్క రోజులో అయితే నిర్మించారు. ద్వారకా నిర్మాణం పూర్తి కాగానే అయితే శ్రీకృష్ణుడు ప్రజలను అందరినీ తీసుకొని మథుర నుంచి ద్వారకకైతే వచ్చాడు. ద్వారకను బాగా పరిపాలించాడు. మన ఇతిహాసాల ప్రకారం ద్వారకా నగరాన్ని 3 సార్లు అయితే నిర్మించారు. 3 సార్లు కూడా ద్వారకా నగరాన్ని సముద్రం అయితే తనలో తను లీనమైతే చేసుకుంది. అండ్ 4వసారి నిర్మించిన ద్వారకా నగరాన్ని అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది. ద్వారకా నిర్మాణం తర్వాత అయితే శ్రీకృష్ణుడు మథుర నుంచి ప్రజలను తీసుకొని ద్వారకకైతే తీసుకొని వెళ్లి బాగా అయితే పరిపాలన అయితే చేశాడు. అయితే జరాసంధుడు ద్వారక మీద కూడా యుద్ధం చేయాలని అయితే ప్రయత్నించాడు. కానీ సముద్ర మార్గం ద్వారా ద్వారకకు చేరుకోలేక యుద్ధాలను అయితే ఆపేశాడు. ఇది ద్వారకా నగరం గురించి నాకు తెలిసిన స్టోరీ. నేను రీసెర్చ్ చేసినప్పుడు తెలిసిన స్టోరీ. మరి మీకేమన్నా స్టోరీ తెలిసింటే అది ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్ లో అయితే రాయండి. అండ్ ఇటువంటి మోర్ శ్రీకృష్ణ లీలలు ఎపిసోడ్ కోసం తప్పకుండా నడింపల్లి చిన్ని కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయగలరు. ఇట్లా మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్.